హలో మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్స్ తెలుసుకున్నట్టు ప్లీజ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మా. ఇక మన డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తే, ఇంకా లాస్ట్ వీడియోలో తెలుగు టైటన్ గెలుస్తుందని ఎంతమంది నమ్ముతున్నారని అడిగితే దానికి చాలా మంది రెస్పాండ్ అయ్యారు మావ. తెలుగు టైటన్ మీద మీకున్న అభిమానానికి నేను ఫిదా. తెలుగు టైటన్ గెలుస్తుందని ఎంత నమ్మకం పెట్టుకున్నారో మీ నమ్మకాన్ని అలానే ఉంచింది తెలుగు టైటన్ టీం. ఫైనల్లీ తెలుగు టైటన్ జైపూర్ లెగ్లో ఒక మ్యాచ్ గెలిచింది. ఈ విజయానికి ముఖ్య కారణం ఎవరు అనిపిస్తున్నారో కింద కామెంట్ చేయండి. రైడింగ్ పర్ఫార్మెన్సా ఆర్ డిఫెన్స్ పర్ఫార్మెన్సా, లేదంటే తెలుగు టైటన్ యొక్క హెడ్ కోచ్ బెస్ట్ స్ట్రాటజీస్తో వచ్చారో, వీళ్ళలో ఎవరి వల్ల గెలిచారో కింద కామెంట్ చేయండి. మెయిన్గా ఇది రివెంజ్ అని చెప్పొచ్చు మా తమిళ తలర్స్ మీద. వార్ వన్ సైడ్ చేసింది తెలుగు టైటన్స్. ఎప్పుడైతే హ్యాట్రిక్ ఓటములతో ఉంటుందో వాళ్ళ టీం మోటివేషన్ కూడా చాలా డౌన్గా కనిపిస్తుంది. కానీ ఈ టీంకి మళ్ళీ అదే హైప్తో వచ్చారని చెప్పొచ్చు తెలుగు టైటన్ టీం. తెలుగు టైటన్ డిఫెన్స్ అండ్ రైడింగ్ అయితే అందరు కలిసి ఆడారు మావ. అందువల్లనే మ్యాచ్ గెలిచారని 100% చెప్పొచ్చు. తెలుగు టైటన్ అయితే చాలా సింపుల్ ప్లానింగ్తో వచ్చింది అర్జున్ దేశ్వాల్ మీద. జస్ట్ అతన్ని కోర్టు బయట పెట్టి మ్యాచ్ని వన్ సైడ్ చేశారని చెప్పొచ్చు ఈజీగా. మోర్ దెన్ 15 మినిట్స్ కోర్టు బయట ఉన్నాడు మామ. సో ఈ ప్లాన్తో ఈజీగా గెలిచిందని చెప్పాలి తెలుగు టైటన్. ఇంక ఈ మ్యాచ్ గురించి క్లారిటీగా మాట్లాడుకుంటే, తెలుగు టైటన్ ప్రతి మ్యాచ్లో చేసినట్లే ఈ మ్యాచ్లో కూడా ఫస్ట్ హాఫ్కి వచ్చేసరికి 12 పాయింట్స్ లీడ్లో ఉన్నారు మామ. కానీ అప్పటికి తెలుగు టైటన్ గెలుస్తుంది ఎవరికీ హోప్ లేదు. బికాస్ లాస్ట్ 3 మ్యాచెస్లో కూడా సేమ్ ఇదే రిపీట్ అయింది. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి లీడ్ ఉన్నా కానీ లాస్ట్కి వచ్చేసరికి ఓడిపోయింది. వారి మీద ఎవరికీ నమ్మకం లేదు. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి సేమ్ మళ్ళీ అదే రిపీట్ అయింది మామ. మధ్యలో గేమ్ అయితే పోయిందేమో అని అనుకున్నాం మావ. బట్ ఫైనల్లీ తెలుగు టైటన్ ఈజీగా గెలిచిందని చెప్పొచ్చు. సో ఈ మ్యాచ్ గెలవడం వల్ల తెలుగు టైటన్ మళ్ళీ టేబుల్ పొజిషన్లో 4th ప్లేస్కి వెళ్ళింది. ఇక్కడ నుంచి ప్రతి ఒక్క మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ తెలుగు టైటన్స్. ఇలా బెస్ట్ ప్లానింగ్స్తో గెలుచుకుంటూ వెళ్తే టాప్ 4 పొజిషన్ ఫిక్స్ చేయొచ్చు తెలుగు టైటన్. ఇంకా ఈ మ్యాచ్కి వచ్చేసరికి మన సూపర్ రైడర్స్ అయిన విజయ్ మాలిక్, భరతుడు అయితే ఇద్దరు కలిసికట్టుగా ఆడారు. మెయిన్గా విజయ్ మాలిక్ అయితే చాలా మ్యాచ్ల తర్వాత ఈ మ్యాచ్కి ఫామ్లో వచ్చాడు మావ. తనకేదో షోల్డర్ ఇంజరీ ఉంది మామ. సో దానివల్ల అంత ఎఫర్ట్స్ పెట్టి అయితే ఆడట్లేని ఈజీగా కనిపించింది ఈ మ్యాచ్లో. ఓన్లీ ఫుట్ వర్క్తోనే ఆడాడు. అండ్ కమింగ్ టు భరతుడా, తన హైట్ని అయితే ఈరోజు బాగా ఉపయోగించాడని చెప్పొచ్చు ఈ మ్యాచ్లో. ఇద్దరే కలిసి టోటల్గా 18 పాయింట్స్ ఇచ్చారు టీంకి. అండ్ కమింగ్ టు డిఫెన్స్, అంకిత్ అయితే వన్స్ అగైన్ సూపర్ అని చెప్పాలి ఈ మ్యాచ్కి వచ్చేసరికి. సపోర్ట్ అయితే వేరే లెవెల్ మావ. అండ్ శుభం షిండేకి వచ్చేసరికి ఈరోజు డిఫెన్స్ బాగానే చేశాడు, కానీ అడ్వాన్స్ ట్యాకిల్ కూడా అలానే అనిపించాయి. ఎట్ ది మిడిల్ ఆఫ్ ది గేమ్ తన వల్ల మ్యాచే ఓడిపోతారేమో అనిపించింది. చాలాసార్లు ఆపోజిట్ టీం ఆల్అవుట్ అయ్యే సమయంలో తన అడ్వాన్స్ ట్యాకిల్ వల్ల ఆల్అవుట్ చాలా డిలే అయింది. లేకపోతే తెలుగు టైటన్ ఇంకా కంఫర్టబుల్గా గెలిచే ఛాన్స్ ఉండేది. ఫైనల్లీ తెలుగు టైటన్ ఈ మ్యాచ్ గెలిచింది. మెయిన్గా అర్జున్ దేశ్వాల్ని, నరేందర్ ఖండోల్ని చాలా సైలెంట్గా పెట్టారని చెప్పొచ్చు ఈ మ్యాచ్లో. సో ఇలాంటి ప్లాన్స్ వెళ్తే నెక్స్ట్ మ్యాచెస్ గెలిచే ఛాన్స్ ఈజీగా కనిపిస్తున్నాయి. అండ్ ఇంకా తెలుగు టైటన్ గుడ్ న్యూస్ ఏంటంటే నెక్స్ట్ మ్యాచ్ 23rd ఉంది. సో వాళ్ళ ప్లానింగ్స్ పర్ఫెక్ట్ టైం అని చెప్పొచ్చు ఇది. ఈ సీజన్లో చాలా అట్టర్ ఫ్లాప్ అయిన టీం గుజరాత్ జైన్స్. వాళ్ళతో మ్యాచ్ ఉండడంతో తెలుగు టైటన్కి ఇంకా బూస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయేమో. సో ఇక్కడ నుంచి హ్యాట్రిక్ విజయాలతో పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ మ్యాచ్ ఎవరి వల్ల గెలిచిందో కింద కామెంట్ చేయండి. ఇక్కడ వరకు వీడియో చూసినట్టు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ది వీడియో. థ్యాంక్ యూ.